ప్రకృతి ఒడిలో దాగి ఉన్న సంపద కేవలం వజ్ర వైఢూర్యాలకే పరిమితం కాదు. కొన్ని రకాల వృక్షాలు పసిరి కంటే మిన్నగా అరుదైన సంపదగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా మనకు ఎర్రచందనం అత్యంత ఖరీదైందని తెలుసు. కానీ ప్రపంచ మార్కెట్లో ఎర్రచందనాన్ని మించిన విలువ కలిగిన అడవి సంపదలు కొన్నున్నాయి. అగర్వుడ్, ఆఫ్రికన్ బ్లాక్వుడ్, ఎబోనీ వంటి వృక్షాలు వాటి ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్విడ్ గోల్డ్ బ్లాక్ డైమండ్స్గా పిలువబడుతున్నాయి. వీటి ధరలు వింటే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా అగర్వుడ్ను పేర్కొంటారు. దీన్ని దేవుళ్ల కలప అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఈ చెట్టుకు ఫియలోఫోరా పారాసిటికా అనే ఫంగస్ సోకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుండి తనను తాను రక్షించుకోవడానికి చెట్టు ఒక రకమైన సుగంధ పరిమళాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెజిన్ వల్లే అగర్వుడ్కు ఆ విపరీతమైన విలువ ఉంది. దీని నాణ్యతను బట్టి అంతర్జాతీయంగా మార్కెట్లో కిలో ధర 7 నుండి 25 లక్షల వరకు ఉంటుంది. దీని నుండి తీసే నూనె లీటర్ ధర 50 లక్షల పైమాటే. అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్లు, అత్తరులు, ధూపద్రవ్యాల తయారీలో దీన్ని వాడతారు. అరబ్ దేశాల్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సుగంధాన్ని వెదజల్లుతుంది. ఎర్రచందనం కంటే కొన్ని రెట్లు ఎక్కువ ధర పలికే మరో కలప ఆఫ్రికన్ బ్లాక్వుడ్. ఇది ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ చెట్టు పూర్తి స్థాయిలో పెరగడానికి దాదాపు 60 నుండి 200 ఏళ్ల సమయం పడుతుంది. ఇది చాలా గట్టిగా నీటిలో మునిగిపోయేంత సాంద్రత కలిగి ఉంటుంది. దీని కిలో ధర సుమారు 7 నుంచి 10 లక్షల వరకు ఉంది. అయితే ఒక పూర్తి స్థాయి కలప లాగ్గా చూస్తే దీని ధర టన్నుకు లక్షల్లో పలుకుతుంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత వాయిద్యాలైన క్లారినెట్, ఒబో, బాగ్ పైప్స్ తయారీలో దీన్ని వాడతారు. దీనికి ఉండే సహజమైన మెరుపు, మన్నికల వల్ల లగ్జరీ ఫర్నిచర్ తయారీలోనూ ప్రాధాన్యత ఇస్తారు. ఇది కీటకాలను చంపడానికి, ఇతర చెక్కలు కుళ్ళిపోకుండా అద్భుతమైన నిరోధకతకు కలిగి ఉంటుంది. ఎబోనీ రాచరికపు చిహ్నం. చీకటి లాంటి నలుపు రంగులో ఉండే ఎబోనీ కలప శతాబ్దాలుగా సంపన్నతకు చిహ్నంగా ఉంది. ఇది చాలా బరువుగా, నునుపుగా ఉంటుంది. సాధారణ కలప నీటిపై తేలితే ఎబోనీ మాత్రం నీటిలో మునుగుతుంది. నాణ్యత, రకాన్ని బట్టి దీని కిలో ధర 8 లక్షల వరకు ఉంటుంది. శ్రీలంకన్ ఎబోనీ వంటి రకాలు మరింత ఖరీదైనవి. పియానో కీలు, చెస్ బోర్డులలోని నలుపు పావులు, ఖరీదైన కత్తుల పిడి, విగ్రహాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దీనికి ఉండే అద్దం లాంటి మెరుపు, గాఢమైన నలుపు రంగు మరే ఇతర కలపలోనూ కనిపించదు.